హలో అండి. ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా బ్రెడ్ యూజ్ చేసి. దీనికోసం అయితే గుడ్లని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గుతాయి. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేయాలి. దీనికోసం మనకైతే బ్రెడ్ స్లైసెస్ కావాలి కాబట్టి ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే ఈ విధంగా షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ తోటి రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్లర్రీ కోసం ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, వాటర్, సాల్ట్ కొంచెం యాడ్ చేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా స్లర్రీ అయితే ప్రిపేర్ అయినట్లే. తర్వాత గుడ్డు మిశ్రమం కోసం గుడ్లు అయితే ఈ విధంగా పగలగొట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అదేవిధంగా మిరియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా అయితే విస్కర్ తోటి అయితే విస్క్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి రౌండ్ షేప్లో, దాని మీద అయితే ప్రిపేర్ చేసుకున్న కర్రీ అదేవిధంగా ఎగ్గును పెట్టేసి ఇంకో బ్రెడ్ స్లైసెస్ తోటి అయితే రౌండ్ షేప్ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలతో అయితే ఈ విధంగా అయితే కవర్ చేసుకోవాలండి. తర్వాత స్లర్రీ అప్లై చేసేసేయాలి ఎడ్జెస్కి అయితే. ఈ విధంగా స్లర్రీ అప్లై చేసుకొని క్లోజ్ అయితే చేసేయాలండి. చుట్టూ ఎడ్జెస్ని అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత గుడ్డు మిశ్రమం ఒక్కొక్కసారి ముంచేసి దానిపైనకైతే బ్రెడ్ క్రమ్స్ అయితే చల్లుకోవాలండి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ చల్లిన తర్వాత ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లోకి ఈ విధంగా ముంచేసిన తర్వాత వేడివేడి కాగుతున్న నూనెలో అయితే వేసేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేయాలండి. దీన్ని మంచిగా సాస్ తోటి లేదంటే మైనస్ తోటి అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.